ఏలూరు నగరంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. ఏలూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అద్భుతమైన ఉత్సాహవంతమైన దేశభక్తి వాతావరణం నెలకొంది. తెల్లవారుజామునే నగర ప్రజలు, విద్యార్థులు, అధికారులు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున హాజరై ఈ వేడుకను మహోత్సవంలో జరిపారు. వేదిక చుట్టూ జాతీయ పతాక రంగులతో అలంకరణలు, పూలతో చేసిన గజమాలలు, చిన్నారుల చేతుల్లో జెండాలు, వీటన్నిటితో అక్కడి పరిసరాలు అన్ని దేశభక్తితో నిండిపోయాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి గారు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి గారు, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారు, జిల్లా పరిషత్ చైర్మన్ గంట పద్మశ్రీ గారు, ఐఏఎస్ అధికారి శ్రీమతి కె వెట్రిసెల్వి, జాయింట్ కలెక్టర్ శ్రీమతి దాత్రి రెడ్డి, ఐపీఎస్ కె ప్రతాప్ శివకిషోర్ హాజరై జాతీయ పథకానికి వందనం తెలిపారు. కార్యక్రమం ప్రారంభంలో పోలీస్ పెరేడ్ అద్భుతంగా ప్రదర్శించబడింది. అనంతరం కొలుసు పార్థసారథి గారు జాతీయ పథకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గగన విహారంలో త్రివర్ణ పథకాలు రెపరెపలాడగా గ్రౌండ్ మొత్తం మారుమ్రోగేలా జై హింద్ నినాదాలతో హోరెత్తించారు. అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి వారి పథకాలను ఒక్కొక్కటిగా పరిచయం చేశారు. రైతులకు ఆర్థిక భరోసా కల్పించే పథకం అన్నదాత సుఖీభవ, పేద నిరుపేదలకు తక్కువ ధరలకే అన్నపానీయాలు అందించే సేవా పథకం అన్న క్యాంటీన్, పశు పోషకులకు మద్దతు ఇచ్చే కార్యక్రమాలు నిర్వహించే పశు సంరక్షణ శాఖ, ఆంధ్రప్రదేశ్ లో ఉచిత వైద్య సేవలందించే వైద్య ఆరోగ్య సేవా పథకం, ఆహార భద్రత కోసం పౌర సరఫరాలు అందించే పౌర సరఫరా శాఖ, విద్యాభివృద్ధి కోసం నూతన మద్దతులు నిర్వహించే సమగ్ర విద్య సమగ్ర శిక్ష, గృహం లేని వారికి ఇల్లు కట్టించే పథకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ పథకం, అత్యవసర పరిస్థితుల్లో ప్రాణ మరియు ఆస్తి రక్షణ కొరకు అగ్నిమాపక శాఖ, మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా రూపొందించిన శక్తి యాప్. వారితో పాటు ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణ గారు కూడా చేయడం జరిగింది. సమాచార గౌతమ శాఖ మంత్రులు సభ్యులు బడేటి చంద్ర గారు కూడా రాష్ట్రం. 26కు 3,48,000 పశువులు వీక్షించవలసిందిగా, పర్యవేక్షించవలసిందిగా వారు పర్మిషన్ తీసుకోవడం కోసం వారు ముందుకు వస్తున్నారు. ముఖ్య అతిథి వర్గ పోలీసు వారిని కూడా ఈ సెలవుల్లో వారితో పాటు పర్యవేక్షణ చేస్తారు. ఆంధ్ర రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖ. ఎందుకంటే ఈ స్వతంత్రం కోసం త్యాగఫలం మహాత్మా గాంధీ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కె ప్రతాప్ శివకిషోర్ గారు రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వేదికలకి ఇచ్చేస్తున్నారు. విశేషంగా రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ సమాచార శాఖ ఈ సందర్భంగా మాగంటి అన్నపూర్ణాదేవి గోగరాజు ఉచిత ఇసుక విధానం, తల్లికి వందనం, అన్నదాత సుఖీభావ పెంచుతున్నారు. స్వర్ణాంధ్ర 2047 విజన్ అనేది ఆర్థిక కృషి అత్యవసరం పేదరికం నుండి బయటకు తీసుకురావడానికి ప్రయత్నం చేయాలని సంకల్పించాం. మార్గదర్శకంతో దత్తత తీసుకున్నాం. ప్రయాణం చేసే రవాణా సౌకర్యం అందించేందుకు ఆర్టీసీ 25-26 సంవత్సరాలు చేసి సహజ నీటి పట్టిసీమ మరియు భవనముల శాఖ ద్వారా కొత్తగా 68 కోట్ల నిర్వహిస్తాను. సిహెచ్ విల్సన్ ARSI 1001 AR ఏలూరు వారి సారథ్యంలో కె వెంకటేష్ RSI AR ఏలూరు, బి నరేంద్ర కుమార్ మన ముందుకు వస్తున్నారు. AR కంటి వారు వారికి ముందు వస్తున్నారు.
సిహెచ్ విల్సన్ ఏఆర్ఎస్ఐ 1001 ఏఆర్ ఏలూరు. అన్నింటిలోకి కాంపిటీషన్ విన్న అండ్ గీతకి వస్తున్నారు. గ్యాలరీలో కూర్చున్న వాళ్ళందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టండి. ఆ తర్వాత వస్తున్నారు జియాన్ జైడ్ డిగ్రీ థర్డ్ ఇయర్ సెయింట్ థెరిసాస్ కాలేజ్ ఏలూరు. నాగా వినయశ్రీ డిగ్రీ థర్డ్ ఇయర్ సెయింట్ థెరిసాస్ కాలేజ్. ఇప్పుడు మనం చూస్తాం అద్భుతమైనటువంటి డ్రోన్స్ ప్రదర్శన. ఈ వేడుకలో మరో ప్రత్యేక అంశం ఏంటంటే ప్రభుత్వం మాజీ సైనికులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి డ్రోన్ల సహాయంతో మత్తు పదార్థాల అక్రమ రవాణా, వివిధ చట్టవిరుద్ధ కార్యకలాపాలను పర్యవేక్షించే పద్ధతిని ప్రారంభించింది. ఈ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా చట్ట వ్యతిరేక చర్యలపై మరింత పర్యవేక్షణ సాధ్యమవుతుందని అధికారులు తెలిపారు. సాంకేతికత జోడింపులు, నూతన వంగడాల పరిచయం వంటి కార్యక్రమాలతో సంవర్ధక శాఖ నీవే సత్తువ నీవే అన్నారైతంటూ వచ్చిందంటూ వేగు చుట్టమై మొలచితివయ్యా భూమిని సాగు చేస్తని చేతికి దండం కూడును పెట్టని కాళ్లకు దండం అన్నారై. మన వైద్య సేవలు 1962 సంఘ పోషకుల గృహం వద్దని సత్వర పశువ్యాధి నిర్ధారణ మరియు చికిత్స అందించి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాము. పశు బీమా రైతులకు ఇస్తుంది ధీమా. ముఖ్యంగా ఉండండి. యోగా సాధన ద్వారా శరీరం ఆత్మల సమన్వయం, మనలో చురుకుదనం పెంచుతుంది. రోగ నిరోధక శక్తి, రక్త ప్రసరణ, రక్తపోటు నియంత్రణకు యోగ వ్యవస్థ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అందిస్తున్నారు. తలసేమియా మొత్తం 798 గిరిజన కుటుంబాల స్టెప్ ద్వారా పంపిణీ చేయడం జరుగుతుంది. 40 మెట్రిక్ టన్నుల బలవర్ధక బియ్యమును 17 మెట్రిక్ టన్నుల చక్కటి జనుల జాజ్వాల్యమాన విద్యా ఆగస్టు 15, 2025 సంవత్సరం సంబంధించి పాఠశాల విద్య నుండి ట్రాన్స్ఫర్మేషన్ పాల్ ల్యాప్టాప్స్ ఇవ్వడం జరిగింది. తల్లికి వందనం పథకం ద్వారా పోషకుల ద్వారా తరగతి గదుల నిర్మాణం జరుగుతుంది. మెగా పీటీఎం ద్వారా అనేక కోట్ల రూపాయలతో మంజూరు చేసి గృహాలు పూర్తి కాగా వివిధ నిర్మాణ స్వయం సహాయక బృందాల ద్వారా 72,800 మంజూరు చేయడం జరుగుతుంది. జర్నలిస్టులకు చంద్రన్న వరాల జల్లు, అర్హులైన అందరికీ ఇంటి స్థలంతో పాటు గృహ నిర్మాణం కూడా చేయడం జరుగుతుంది. పురపాలక సంఘం ఏలూరు రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు 203, అక్షయపాలన భోజనం, రాత్రికి డిన్నర్ అందిస్తారు. ప్రతి క్యాంటీన్ ద్వారా రోజుకు సగటున అగ్ని ప్రమాదాలలో మీకు తోడుగా ఉండి వెన్నుదన్నుగా నిలిచి మా సర్వశక్తులు వడ్డీ సేవలను అందిస్తామని తెలియజేస్తూ మంటలు వ్యాపించకుండా మరి ప్రమాదాన్ని నివారించ घर घर तिरंगा, हर घर तिरंगा, घर घर तिरंगा, हर घर. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల, త్రివిధ ఇంగ్లీష్ మీడియం స్మార్ట్ స్కూల్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆవాస్య విద్యాలయ విద్యార్థులు జాతీయ గీతాలు, దేశభక్తి గీతాలపై సాంప్రదాయ నృత్యాలు ప్రదర్శించి సభలో ఉన్న వారందరినీ ఆకట్టుకున్నారు. చిన్నారుల నృత్య కదలికలోనూ చిరునవ్వులలోనూ దేశభక్తి స్పష్టంగా కనిపించింది. ప్రత్యేక ఆకర్షణగా విద్యార్థులు ఆపరేషన్ సింధూర్ పేరుతో ఒక దేశభక్తి నాటకాన్ని ప్రదర్శించారు. సైనికుల త్యాగం, సరిహద్దులో వారి ధైర్య సాహసాలను ప్రతిబింబించిన ఈ నాటకం వేదికపై అత్యధికంగా ప్రశంసలు అందుకుంది. ప్రేక్షకులు చప్పట్లు వర్షం కురిపించి విద్యార్థులను అభినందించారు. गर्व है इस तिरंगे पर
ये दिखाएंगे, अमृत काल मनाएंगे, घर घर तिरंगा लहराएंगे। घर घर तिरंगा, हर घर तिरंगा, इंटिंटा झंडा मने मनेगू त्रिवर्णा। आसमान को पाना है, आसमान से आगे जाना है, नए भारत की नई कहानी अब आसमां को सुनाना है। गर्व है इस तिरंगे पर, सारे जहां को ये दिखाएंगे, अमृत काल मनाएंगे, घर घर तिरंगा लहराएंगे। घर घर तिरंगा, हर घर तिरंगा, इंटिंटा झंडा मने मनेगू त्रिवर्णा। केसरिया रंग है क्या, ये रंग मेरी शक्ति का है, ये रंग मेरी ताकत का है, ये रंग देश के माथे पे सजा। श्वेत है क्या रंग सत्य का, ये श्वेत रंग शांति का है, ये श्वेत रंग एके का है, ये रंग देश के दिल में है बसा। रंग हरा तो ఇలా దేశభక్తి, సాంస్కృతిక వైభవం, ప్రభుత్వ పథకాల పరిచయం, ఆధునిక సాంకేతికత ఇలా అన్ని వేదికపై ప్రతిధ్వనించిన ఈ వేడుకలు ఏలూరు నగర ప్రజల హృదయాలలో చిరస్మరణీయంగా నిలిచిపోయాయి.